నల్గొండ జిల్లా మునుగోడులో ఇప్పటికీ మంచినీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ కార్యదర్శి ప్రకాష్ రెడ్డి అన్నారు. వారానికి ఒకసారి నీరు పంపిణీ చేస్తూ ఏదో గొప్ప పని చేస్తున్నట్లు అధికార టీఆర్ఎస్ చెప్పుకుంటుందని విమర్శించారు. జిల్లాలో ఫ్లోరైడ్ నివారణకు కేంద్రం 1600 కోట్లు విడుదల చేసింది. దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. పరిస్థితుల నుంచి 98లో వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ నుంచి చాలా మందిని మేము వాజ్పేయి గారి యొక్క ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారి టేబుల్ మీద చిన్న పిల్లలు ఏ విధంగా ఫ్లోరైడ్ బాధితులుగా ఉంటారో వాజ్పేయి గారి టేబుల్ మీద కూర్చోబెట్టి పడుకోబెట్టి వారికి వివరించాల్సిన పరిస్థితి వచ్చింది 98లో. ఇది అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ గౌడ్ గారో లేకపోతే అక్కడ మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నటువంటి రాష్ట్ర మంత్రులందరికీ ఈ విషయాలు అర్థం కావాలి, తెలవాలని చెప్తున్నా. మునుగోడు ప్రజలకు బాగా తెలుసు. ఆ తర్వాత నల్లగొండ జిల్లాలో ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గ ప్రాంతంలో ఫ్లోరైడ్ తగ్గించడం కోసం ఉన్నటువంటి మొదటి అవకాశం వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వటం అనే ఉద్దేశంతో హైదరాబాద్కు ఎన్టీ రామారావు కాలంలో కొంత శంకుస్థాపన జరిగిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్కు వస్తున్నటువంటి మంచినీళ్లు పుట్టంగంటి